రమణక్క ముచ్చట్లకి స్వాగతం ఉన్నా. ఇవాళ ముచ్చట్లు ఏందో చూసేస్తాం. దేవి నవరాత్రులు ప్రారంభమైన ఇవాళ మొదటి రోజు ఇవాళ నుంచి 9 రోజులు 9 అవతారాలలో అమ్మవారి దర్శనం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాలలో పండగ వాతావరణం నెలకొంది. కొండే సురేఖకి మన రామన్న నోటీసులు పంపించిండులా. 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే లీగల్ గా యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించిండు. ఈ సోషల్ మీడియాని ఇంత దరిద్రం ఎందుకు పట్టిస్తుర్రులా? ఏదైనా మంచిది నలుగురికి అవసరం వచ్చేది తెలిస్తే అందరు సంతోషిస్తారు కదుల్లా. ప్రొడ్యూస్ ద ప్రూఫ్ అండ్ అరెస్ట్ మీ. నేనేమన్నా తప్పు చేసింటే, నేను ఎవరితోనన్నా ఏమన్నా తప్పు చేసింటే, ఎవరైనా వేధించుంటే, బెదిరించుంటే, ఫోన్ ట్యాపింగ్ చేసింటే, ఐఎమ్ విల్లింగ్ టు టేక్ అ లై డిటెక్టర్ టెస్ట్ ఆర్ నార్కో అనాలిసిస్ టెస్ట్. విల్ రేవంత్ రెడ్డి ఆర్ కిషన్ రెడ్డి కమ్ ఫార్వర్డ్ అండ్ డూ ద సేమ్? రేపటి నుంచి రానున్న 3 రోజులు వాతావరణ హెచ్చరికలు వచ్చినాయిలా. మళ్ళీ వర్షాలు వచ్చే అవకాశం ఉందంట. ఈసారి ఈదురుగాలులతోటి వచ్చే అవకాశం ఉందని చెప్తుండ్రులా. పోయినసారి జరిగిన నష్టమే ఇంకా మనం కోలుకోలేదు. మనకి ప్రభుత్వం నుంచి ఏ సహాయం అందలేదు. మళ్ళీ 2-3 రోజులలో మళ్ళీ మనకు వర్షాలు చాలా భారీగా వచ్చే అవకాశం ఉందని చెప్తుండ్రులా. అవసరం ఉంటేనే బయటకు వద్దాం, లేకపోతే ఇంట్లోనే ఉందాం. చాలా జాగ్రత్తగా ఉండాలని అందరినీ కోరుకుంటున్నాముల్లా. మన రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఈ కార్డులు, ఆ కార్డులు అని బయటికి పోయినప్పుడు ఇది తీసుకురా అవి తీసుకురా అని మనల్ని చాలా ఇబ్బందులు పెడతారుంట. మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న మనకి అన్ని కలిపి ఒకటే కార్డులు వచ్చేటట్టుగా సికింద్రాబాద్ లా మొదలు పెట్టినట్టులా మన దగ్గర దాకా ఎప్పుడు వస్తుందో ఎట్లొస్తుందో చూడాలి. కానీ పని కోసము ఉపాధి కోసం పట్టణాలకు వస్తున్నారు. రేషన్ కార్డు ఏమో ఊర్లు ఉంటది, రేషన్ ఊర్లో తీసుకోవాల్సి వస్తుంది. మీరేమో పట్టణాలలో నివాసం ఉంటురు. దాంతో ప్రభుత్వం ఇచ్చే రేషన్ కూడా మీకు సరైన విధంగా అందుబాటులోకి వస్తలేదు. ఇప్పుడు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ కొనకున్నా, ఎక్కడ మీకు రేషన్ కార్డు ఉన్నా, మీరున్న ప్రాంతంలో 1 నెల ముందు చెప్తే ఆ స్థానిక రేషన్ షాప్కి వెళ్ళి మీకు కావాల్సిన రేషన్ సరుకులు మీరు తీసుకోవచ్చు. డిజిటల్ కార్డు రావడం వల్ల ఈ రోజు పేదలకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దు. పేదలను అన్ని రకాలుగా సహాయం అందించాలి, పేదలని ఆదుకోవాలి. పేదలకు సులభతరమైన సాంకేతిక నైపుణ్యంతో కూడుకున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలనేది మా ప్రభుత్వ లక్ష్యము. స్థానిక ఎన్నికల్లో 2 కంటే ఎక్కువ పిల్లలు ఉన్న వాళ్ళు పోటీ చేయడానికి అర్హులు కాదని అంటుండ్రులా. కానీ ఇప్పుడు 2 కాదు 20 మంది ఉన్నా పోటీ చేయొచ్చని మన సర్కారు నిబంధనలు సడలించిందని మన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మనకి ఒక వీడియో వదిలిండులా.